హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అనునికి. సో మేము పూరి వచ్చేసి ఇది డే 2 మాట. సో మేము చిలికా లేక్ అయితే వెళ్ళి వచ్చేసాము. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అలా పూరి బీచ్కి అయితే వచ్చాము. అండ్ మా హోటల్ దగ్గర నుంచి పూరి బీచ్ వచ్చేసి ఒక 10 minutes డైరెక్ట్ స్ట్రైట్గా డౌన్కి నడుచుకొని వచ్చేస్తే బీచ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ బీచ్కి మన బీచ్కి తేడా ఏంటంటే కొంచెం ఈ బీచ్ ప్లేస్ ఎక్కువ లేదు. మన బీచ్ ఆర్కే బీచ్, వైజాగ్ బీచ్ అయితే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది. సో ఇక్కడైతే మేము కొంచెం ఏమైనా షాపింగ్ చేద్దాము అని అయితే వచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే ఎక్కువ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అయితే మేము ఎక్కువ చూసామన్నమాట. బాగుంది ఇంటి. సో ప్రతి బీచ్ దగ్గర చూసినట్టుగా మనకి సీ షెల్స్తో చేసినవి, తయారు చేసినవి అయితే ఉంటాయి. శంఖాలు అవి కూడా ఉన్నాయి. సో మేమైతే ట్రై చేసాము. నాకైతే అన్నిసార్లు ట్రై చేస్తే ఒక్కసారి సౌండ్ వచ్చింది. సో హ్యాండ్లూమ్ మేడ్ టవల్స్, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నేనైతే ఇక్కడ చూసాను. సో ఇవి కాకుండా పర్ల్స్ ఉంటాయి కదా, పర్ల్స్, ముత్యాలు, రత్నాలు, ఇవన్నీ అక్కడైతే ఉన్నాయి. మేము చిలుకా లేక్లోని వాళ్ళు షెల్స్ ఓపెన్ చేసి మనకి నవరత్నం అని ఏదో చూపించారు కదా, మా పెద్దమ్మ 500 పెట్టి కొనింది అన్నాను. సో ఆ మనీ ఇక్కడ 50 రూపీస్కి అయితే అమ్మేస్తున్నారు. సో ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కొంచెం అవి ఒరిజినల్ కాదు, జస్ట్ ఫేక్వి అన్నట్టు తెలుసుకొని తీసుకోవడం బెటర్. ఆ క్లిప్స్ బాగున్నాయి. నీవి ఇవి ఉన్నాయి కదా జో. సో ఇది కాకుండా మనకి శంఖాలతో చేసిన బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. వాటిని ఏదో అంటారు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆ శంఖాలతో చేసిన బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఒరిజినల్, డూప్లికేట్ అని 2 ఉంటాయి అన్నమాట. సో మనము ఒరిజినల్ ఎలా తెలుసుకోవాలంటే అవి అన్ఈవెన్ షేప్లో ఉంటాయి, సర్కిల్ షేప్లో ఉండవు. అండ్ కలర్ కూడా ప్యూర్ వైట్ ఉండదు, హాఫ్ వైట్ ఉంటుంది. సో అది చూసి మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒరిజినల్, డూప్లికేట్ అన్నది మనకు తెలిసిపోతుంది. సో అది కాకుండా ఇంకా పూరిలోని మనకి కాటన్ ఒత్తులు, దీపాలు పెట్టుకుంటారు కదా దేవుడికి, అవి కూడా హ్యూజ్ క్వాంటిటీ అయితే చూడొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా ఒత్తులు అయితే మనకు అమ్ముతుంటారు అన్నమాట. చాలా ఎక్కువ చెప్పాడు. దాని వేరే అకౌంట్.
ఇలాగే కదా లేదు ఇటు కాదు అటు అటు ఆ డబ్బాలు అన్నీ ఆవిడ తప్ప అందరూ ఎక్కువ చెప్తున్నారు. ఇటు కాదు అట్టేనేమో వెళ్ళిపోవచ్చాలుగా ఇటు ఇటు దీనికన్నా పొద్దున చూసిన బాగున్నాయి. అలాగా వర్షం పడడం వల్ల షాప్స్ అయితే అక్క ఆ బ్యాగ్ 170 చెప్పింది. అదో ఆ వైట్ బ్యాక్ సైడ్ క్రీమ్ ఉంది కదా, వైట్ బ్యాక్ సైడ్ క్రీమ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.